వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఈరోజు మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా ఒక కవిగా, ఒక రచయితగా, బహుభాషా కోవిదుడిగా పేరు పొందిన ఒక వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆ వ్యక్తే వైద్యరత్న అజ్మత్ ఖాన్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగున్నారు సార్. సార్ ఒక కవిగా, ఒక రచయితగా, మరి 5 భాషలను మీరు అనగ్రహంగా మాట్లాడే వ్యక్తిగా మీకు ఏ విధంగా సాధ్యమైంది సార్? ఒక కవిగా ఏ విధంగా మీరు ముందుకు వచ్చారు సార్? నేను చదువుకుంటప్పుడే హై స్కూల్లో తెలుగు భాష మీద నాకు చాలా పట్టు ఉండేది. నేను ఆ కాలంలోనే తెలుగు భాష నేను ఫస్ట్ క్లాస్ వచ్చేది ఎప్పుడే. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కదా, అదే ఆ భాష మీద నాకు చాలా పట్టు వచ్చింది సార్. అదే ఒక కవిగా మార్చింది ఆ భాషని నాకు. ఎక్సలెంట్. ఆ తర్వాత ఆ తెలుగు భాష మరి దాని ఔన్నత్యాన్ని కూడా నేను మీ ముందు వివరిస్తాను సార్. ఓకే సార్, ప్లీజ్. తెలుగంటే నన్నయ్య పద్యము చిన్న వ్యాకరణము, తెలుగంటే శ్రీనాథుడి సీసం పోతన భాగవతం, తెలుగంటే అన్నమయ్య పాట కూచిపూడి ఆట, తెలుగంటే ఘంటసాల గానం సాలూరి రాగం, తెలుగంటే గోదావరి గలగల కృష్ణానది కలకల. దేశ భాషలందు తెలుగు లెస్స. భాష అంటే మన గతపు గుండె ఘోష, భాష అంటే మన వర్తమాన శ్వాస, భాష అంటే మన భవిత పైన ఆశ. ఆది కవి నన్నయ్య అక్షరచ్చన తెలుగు, తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు. అన్నమయ్య పున్నమై వెలిగింది తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది తెలుగు. పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న, వికటాట హాస్యాల శ్రీరామకృష్ణన్న, విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన విశ్వసత్యాలను వివరించవేమన్నా. అంగనల స్వేచ్ఛకి అచంచలం, అంగలేసిన కలం పేరు జలం. కవిత అనే కన్యకి పోరాట, పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు సిరిసిరి, పంట చేలమ్మ పద సంచారి నండూరి, సుజ్ఞాన పీఠికలు సినారే రావూరి. భావ కవితల మేస్త్రి మనకృష్ణ శాస్త్రి, జాను తెలుగుల బోధిమాను మల్లాది. అంత్య ప్రాసల ముద్ర కాది కారుద్ర, కాలమును కడుపులో కాడితే కాళోచి. గాయాల గుండెపై చెద్దరే గద్దరు, పింగళి జాషువా మధురాంతకం, ఆత్రేయ వేటూరి దాశరథి సిరివెన్నెల. అభివందనం కవులకు అభివందనం, వారి అభ్యుదయ భావాలకు అభివందనం. ఎక్సలెంట్ సార్. ఇది తెలుగు కవుల గురించి మరియు తెలుగు భాష గురించి చెప్పారు సార్. ఇంకోటి సార్, నేను రచయితగా సార్ ఎన్ని బుక్స్ రాశారు సార్? ఎలా రచయితగా నేను ఒక 2 బుక్కులు చాలా ఫేమస్ అయినాయి సార్. ఒకటి వైఎస్ఆర్ మహాప్రస్థానం రాశాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్ వీరాభిమాని సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానమైన. దాదాపు సార్ 2009లో నేను క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. 2009లో ఆనాడు వైఎస్ జరిగింది. నేను ఆ మహానేతతో అడిగాను, సార్ మీ యొక్క స్వర్ణయుగంపై, మీ యొక్క పాలనపై నేను ఒక పుస్తకం రాయదలుచుకున్నాను అని అడిగితే ఓకే అన్న చెప్పాడు నవ్వుకుంటూ. ఆ తర్వాత నా ప్రస్థానం కొనసాగింది. నేను రాశాను. ఆయన యొక్క ప్రజా సంక్షేమ పథకాలపై, ఆయన గోల్డెన్ ఎరాపై నేను రాశాను సార్. ఆ తర్వాత రాసిన పుస్తకాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ ఫండ్ ఆవిష్కరించారు. 2013 సార్. ఇది 2013లో లోటస్ ఫండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత కూడా దాన్ని తీసుకెళ్లి సార్ నేను ఆయన మీద ఉన్న అభిమానంతో ఇడుపులపాయకు వెళ్ళి సార్, హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్ళి ఇంత దూరం ఎలా వెళ్ళారు సార్? ఆయన అభిమానం అంతా నాకు 400 కిలోమీటర్లు సార్. ఎందుకంటే ఆ దూరం ఆయన అభిమానానికి ఆ దూరం కాదు, అది సూపర్ సార్, గ్రేట్. అంత వీరాభిమాని ఆయనకు నేను. అంటే ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి ఆ సమాధిపై పెట్టి ఆయనకు అంకితం చేసి వచ్చాను సార్. ఎప్పుడు సార్ ఇది? 2014 సాక్షి పేపర్లో వచ్చి తిరిగి సాక్షి పేపర్లో. అయితే ఇంకో విషయం సార్, ఏదైతే ఈ బుక్ ఉన్నదో దీని గురించి సంక్షిప్తంగా నేను వివరిస్తాను సార్. ఓకే. ఇది సార్ రాశారు సార్. ఇది సెకండ్ ఎడిషన్. ఇది ఫస్ట్ ఎడిషన్ 2013లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు లోటస్ ఫండ్ లో. ఇది సెకండ్ ఎడిషన్. ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ వన్స్ అగైన్ టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వదలుచుకున్నాను సార్. దీని గురించి నేను సంక్షిప్తంగా చెప్తాను సార్. ఓకే అండి, ఫైన్, ప్లీజ్ చెప్పండి సార్. దీని గురించి సార్, సువర్ణ ప్రస్థానంలోని ప్రతి పేజంతో ఆసక్తికరంగా ఉన్నది. ఒకసారి దీన్ని పఠించినచో అల్లజడికి గురై శాంతించిన సాగరంలా మనసు కూడా జలధరించి కుదట పడుతుంది.
చూడ చాళుక్య, శాతవాహన, ఇక్ష్వాక, మౌర్య, చంద్రగుప్తులు పరిపాలన దక్షులని చరిత్ర చెబుతుంది. మరో చరిత్ర సృష్టించిన ఈ మహానాయకుని సువర్ణ పాలన, ఆశయాలు, ఆదర్శాలు, అంకితాలు ఆయన మహోన్నత వ్యక్తిత్వం గురించి క్లుప్తంగా వర్ణించి విశదీకరించబడినది. సప్త స్వరాలు, నవరసాలు, భాగ్యనగర అందాలు, కృష్ణమ్మ పరవళ్ళు, గోదావరి ఘోషాలుగా ప్రజల హృదయాలలో, గ్రంథాలయాలలో ఎల్లప్పుడూ ఉండే విధంగా నవరత్నాలలో 9 మహత్తర ప్రజా సంక్షేమ పథకాలు 90 ఏళ్ల వృద్ధులకు కూడా అందేలా చేసిన వీరి ప్రయాసాలు. కాంగ్రెస్ కార్యకర్తగా, శాసన సభ్యునిగా, పిసిసి అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా వీరి అజేయ జైత్రయాత్ర. జల, మంచు, ఇసుక తుఫానులు జనజీవనాన్ని స్తంభింపజేస్తాయి. తూర్పున ఉదయించే సూర్యుని సాక్షిగా పులివెందుల నుండి సాగిన వీరి రాజకీయ ప్రస్థానం వాగులు, వంకలు, నదులు, సరస్సులు, కొండలు, కోనలు, చీకటి, వెలుగులు అన్నిటిని అధిగమించి ఓ నాయకుని నుంచి మహానేతగా కీర్తి శిఖరాలు అందుకున్న వైఎస్ఆర్ గురించి నా హృదయాంతరాల నుంచి కలము ద్వారా కురిసిన భాష్పాల భావజానమే నేను రాసిన ఈ మహాప్రస్థానం. ఎక్సలెంట్ సార్. ఆ తర్వాత వ్యక్తిత్వ వికాసంపై కూడా ఒక పుస్తకం రాశాను. ధైర్యమే జీవితం, భయమే మరణం, ఆత్మవిశ్వాసమే విజయ రహస్యం. దీనిపై రాశాను సార్. ఈ పుస్తకాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ మలిదశ మహోద్యమ నాయకులు కేసీఆర్ గారు 2017లో మన ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఇది 2017లో ప్రగతి భవన్లో ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని. దీని గురించి కూడా నేను సంక్షిప్తంగా చెప్తాను. వాట్ ఈజ్ ఇన్స్పైర్డ్ ది మ్యాటర్. ఓకే సార్. ధైర్యమే జీవితం, భయమే మరణం, ఆత్మవిశ్వాసమే విజయరసం. ఈ భూమి మీద మానవుడిగా పుట్టడమే అద్భుతం. దీనికన్నా అద్భుతం అన్నది మరొకటి లేదు. మానవ జన్మ ఓ కారణ జన్మ. మానవ జన్మ అనేది ఓ కారణ జన్మ. జీవులలో సర్వోత్తమ జీవి మానవుడే. ఈ అమూల్యమైన జీవితానికి ఓ గమ్యం అంటూ ఉండాలి. గమ్యం లేని జీవితానికి అర్థం లేదు. సర్వశక్తులు మీలోనే ఉన్నాయి. వాటిని వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎవరి కోసం మీ ఎదురు చూపులు, ఎవరి కోసం మీ ఎదురు చూపులు? మీరే సర్వం, మీరే సర్వం. ఎవరి కోసం మీ ఎదురు చూపు? కరెక్ట్. ఇక అంతిమంగా చెప్పాలంటే ధైర్యమే జీవితం, భయమే మరణం, ఆత్మవిశ్వాసమే విజయరసం. దీనిపై సాగిన సాహిత్యం ఇది. సమాజానికి పనికొచ్చే ఒక అద్భుతమైన సాహిత్యం ఇందులో ఉన్నది. సూపర్. ఇది కూడా పేరు మానసిక వ్యక్తిత్వ వికాసం. దీని గురించి ఆంధ్రజ్యోతిలో మన కేసీఆర్ గారు ఇది అందరూ చదవదగిన పుస్తకం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 4, 2017 నాడు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ పుస్తకం గురించి చాలా అద్భుతమైన సాహిత్యం ఉన్నది ఇందులో. ఈ కాపీస్ దొరుకుతాయి సార్? మరి ఒకవేళ మా ప్రేక్షకులు ఎవరైనా కావాలన్నా తప్పక మీరు నేను అందిస్తాను సార్. ఓకే అండి. తప్పక కాపీలు దొరుకుతాయి. ఎందుకు ఒక సమాజానికి ఒక పనికొచ్చే ఒక పుస్తకాన్ని రాశాను నేను. అద్భుతం పుస్తకం ఇది. అందరూ చదవగలరు. డిప్రెషన్ లో ఉన్నవాడు మాత్రం ఇది చదివితే వాడు మళ్ళీ పాజిటివ్ అవుతాడు సార్. ఇది నైస్ పాజిటివ్. చాలా మంది స్ట్రెస్ వల్ల కూడా చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. పాజిటివ్ థాట్స్ ఆర్ హోప్ ఆఫ్ లైఫ్. అదే రాశాను. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ థాట్స్ ఆర్ హోప్ ఆఫ్ లైఫ్. నెవర్ లాస్ హోప్. Hopes can alive your dreams and idea can change your life. Exactly. Birth as a human being is a miracle. There is no miracle other than this in this world. Life is a beautiful journey. On the way of journey, any point would be turning point for you. Never give up. Yes. Never give up. At ending, I am saying that at the end, sir, our fear is none other than our death. Exactly. Our fear is none other than our death. Crush the fear below the earth to survive on this earth. That is the matter. Nice sir. I told you that matter is excellent sir. ఈ బుక్స్ కంపల్సరీ మేము కూడా తీసుకుంటాం. తప్పగా నేను డెఫినెట్లీ అందజేస్తాను సార్ మీకు. సమాజానికి అందరూ చదవాలని నా ఒక కోరిక సార్ ఇది. ఎక్సలెంట్. ఎందుకంటే ఒక అద్భుతమైన సాహిత్యానికి నేను అందించాను. ఇది చాలా మందికి ఇచ్చాను. ఇప్పటికీ చాలా ఫోన్లు కూడా వస్తుంటాయి నాకు. మీ బుక్ చదివిన తర్వాత సార్ మేము చాలా మారిపోయాం, మేము డిప్రెషన్ లో ఉంటుంది, మీ బుక్ గురించి మీరు ఇందులో ఏదైతే మెన్షన్ చేశారో మ్యాటర్ అత్యద్భుతంగా చేశారు, మీకు సాల్యూట్ సార్ అని కూడా చాలా ఫోన్లు వచ్చినాయి తెలంగాణ, ఆంధ్ర నుంచి. తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ఒక మంచి సాహిత్యం రాశారు సార్ మీరు. మాకు ఈ ప్రజలకు ఈనాటి డిప్రెషన్ లో ఉండే సమాజాని కోసం ఇలాంటి బుక్ అవసరమని నాకు చాలా
చాలా మంచి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీనిలో పెట్టారని కూడా మీ మాటలు తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా సమాజానికి ఒక సేవ చేస్తూ దాంతోపాటు ఒక కవిగా ఒక రచయితగా సార్ మీరు 5 భాషలు మీరు మాట్లాడగలుగుతున్నారు అన్నారు. అండ్ దాంతోపాటు స్పెషల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అరబ్ దేశాల్లో మీరు వర్క్ చేశారు అని చెప్పేసి కూడా చెప్పారు కదా. ఒకసారి అరబిక్ లాంగ్వేజ్ లోని మరి ఏదైనా మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? తప్పక సార్. నాకు 5 భాషలు ధారాళంగా మాట్లాడతాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అరబ్బీ, ఉర్దూ ఈ 5 భాషలు కూడా నేను ధారాళంగా మాట్లాడతాను. మంచి పట్టున్నది. ఇక సార్ చెప్తున్నాడు అరబ్బీలో కూడా నేను నాకు ఇంట్రడక్షన్ గల్ఫ్ లో ఏం చేశాను అది చెప్తాను సార్. స్వీట్ అండ్ షార్ట్ లో చెప్తాను. అల్ మమ్లికత్ అల్ అరబియ్యత్ సౌదియ్య وزارة الصحة مستشفى عبد سلمان بن عبد العزيز السعودي حفظ الله شغل 8 سنوات هناك السلمان هاسبيتال. السلام عليكم ورحمة الله وبركاته. తెలుగులో చెప్పండి సార్. ఇదంటే నేను ప్రిన్స్ సల్మాన్ హాస్పిటల్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ లో దాదాపు 8 సంవత్సరాలు ప్రిన్స్ సల్మాన్ హాస్పిటల్లో పనిచేశానని దీని అనువాదం తెలుగు. ఓకే అండి, నైస్ సార్, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. నైస్ సార్. సో సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సమాజానికి సార్ మనం తలుచుకుంటే సాధన చేయునురా సాధ్యం కానిది ఏదిన్నారు. మనకంటూ గమ్యం మనం పెట్టుకోవాలి సార్. ఓకే అండి. ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు మనం నిద్రపోకూడదు. కరెక్ట్. ప్రతి ఒక్కటి సాధ్యం. ఎందుకంటే ఒక సూపర్ కంప్యూటర్ మన దగ్గర ఉన్నది. దీన్ని మనం యూజ్ చేయాలంతే. నాతోటి కాదు, నేను ఇంతకుముందు చేసిన వారు మన వంటి మానవులే. అవును, ఎవరో కాదు, సామాన్యులే. మనం ఎందుకు చేయలేం? మనకంటూ ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఏదైనా లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం సాధించే వరకు మనం నిద్రపోకూడదు. అనునిత్యం మనం దానికోసం మనం పోరాడాలి. తప్పక మనం సఫలమవుతాం. కష్టపడితే ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తామని చెప్పి సార్ మాటలో తెలుసుకుంటున్నాం మనం. సో చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.